ప్రభునామమున మీ అందరికీ శుభములు. I had prepared to speak at length about a few secrets of Mrs. Joy Cherian. మరి జాయ్చన్ అమ్మ గారిని గురించినటువంటి కొన్ని రహస్యాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. I want to tell you the inside perspective. మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఇన్సైట్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. So if I have her permission, I'll tell you the secret for how you can be like her. మరి మీరు కూడా అమ్మగారిలాగా ఉండాలి అని అంటే కొన్ని రహస్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. There are three key words. మరి మూడు ప్రాముఖ్యమైనటువంటి మాటలు. Number one is vision. మొట్టమొదటిది దర్శనం. In 1992, when mom first started this ministry, 1992 సంవత్సరంలో మొట్టమొదటిగా మరి అమ్మగారి పరిచర్య ఆరంభించినప్పుడు there were just very few people. చాలా కొద్ది మందితో ఈ సేవను ఆరంభించారు. But she had the vision that one day that ministry will become like this and beyond. భవిష్యత్తులో ఈ పరిచర్య ఒక ప్రవాహంలాగా ఉంటుందని ఆ మొదటి దినాల్లోనే వారు దర్శనం కలిగి ఉన్నారు. With my mother there is no small. మరి నా తల్లితో అది చిన్నది కాదండి. It's always 1000 titles. అది ఎప్పుడు కూడా ఏది ప్రారంభించినా 1000 అని ప్రారంభిస్తారు. Or 40 days of meditations on the cross. అంత మాత్రమే కాదు 40 దినాల శిలువ ధ్యానాలు. Or now she's gone on a fast for 40 days as well as cut out non-vegetarian food from her life. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం కాదండి, జీవితాంతం వరకు అసలు మాంసాహారం ముట్టకుండా ఒక దీక్షతో దేవుని సేవ చేస్తా ఉన్నారు. As kids we never understood that. మరి తన బిడ్డలమగా మాకెప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. But now I see the importance of vision, of looking at the long-term picture. మరి ఇప్పుడు ఈ పరిచర్యను అమ్మను చూస్తున్నప్పుడు ఆమె కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. It is only because our God is a big God. ఇదంతా ఎలా సాధ్యమైందనంటే మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. I'll remind you of the vision for UPF, Isaiah 61, 1-3. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నుండి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యొక్క దర్శనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను తన మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. So my encouragement to you all, ఇక్కడున్న మీ అందరికీ నేను ఇచ్చే ప్రోత్సాహం ఏంటి అంటే, all life is suffering. మన జీవితాల్లో శ్రమలు ఎన్నో ఉండవచ్చు. So choose your suffering wisely. అయితే నీ శ్రమలను జ్ఞానయుక్తముగా నువ్వు ఎంచుకోవాలి. Cast a big vision for your life. నీ జీవితం కొరకు ఒక పెద్ద దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. And God will support you through it. ఆ దర్శనం నీ జీవితంలో నెరవేరునట్లుగా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. Number 2, రెండవది, it's not enough to have vision. కేవలం దర్శనం కలిగి ఉంటే సరిపోదండి. But you have to be willing to suffer for it. ఆ దర్శనం నెరవేర్చబడటకు శ్రమ అనుభవించటానికైనా మనం సిద్ధపడి ఉండాలి. The Bible talks about suffering again and again. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరలా మరి శ్రమలను గురించి, హింసల గురించి మాట్లాడుతూనే ఉన్నది. If you could turn to James chapter 1 verses 2-4. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు పరిపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారనై ఉండనట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. So while you're seeing all this today, you're not seeing 35 years of suffering. మరి ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మనం ఈ 35 సంవత్సరాల శ్రమను మనం ఇక్కడ చూడట్లేదు. She never saw suffering as a burden. శ్రమ అనేటువంటిది ఆత్మీయ తల్లి మన జీవితంలో ఒక భారముగా ఎప్పుడు చూపించలేదండి. She always embraced it as part of God's refining process. మరి దేవుడు తన జీవితంలో కార్యం జరిగిస్తున్నాడని ఆ శ్రమలను తన జీవితంలో హత్తుకొని ముందుకు వెళ్ళింది. There were many relatives, friends
who tried to discourage her. చాలా మంది బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఈ పరిచర్యలో తనని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించారు. There are a lot of pain and suffering that she went through. మరి చాలా గాయంతో కూడినటువంటి శ్రమల గుండా తను వెళ్ళింది. But I think the key is that she understood that that was part of this. అయితే ఇంత గొప్ప పరిచర్య చూడడానికి మరి ఒక ముఖ్యమైన తాళపు చెవి, ఇవన్నీ శ్రమలన్నీ దర్శనం నెరవేరటానికి అదొక భాగమని తాను గ్రహించగలిగింది. Number 3. మూడవది, It's just not enough to have vision and suffering, దర్శనము శ్రమలు మాత్రమే కలిగి ఉండటం కాదు, but leadership. నాయకత్వం. So leadership, in my opinion, నాయకత్వం అంటే నేను చెప్పే నా మాటల్లో is leading with integrity and love. యథార్థత మరియు ప్రేమ కలిగి నాయకత్వం చేయటం. 1 Timothy chapter 3 verse 2. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అధ్యక్షుడగుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పరుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండవలెను. Scripture says the overseer, the leader, has to be above reproach, అధ్యక్ష పదవిని అపేక్షించేటువంటి వాడు నిందారహితుడిగా ఉండాలి. self-controlled, respectable, hospitable, and able to teach. మరి ఇతరులకు బోధింపదగిన వాడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి. And she has always demonstrated those qualities. ఈ లక్షణాలన్నీ ఆత్మీయ తల్లి తన జీవితంలో వారు చూపించగలిగారు. She always used to tell us, as growing up, and we would tell her that she needs to rest. మరి మేము ఎదుగుతున్న కొలది వారు చెప్తూ ఉంటారు ఏంటంటే తనకి విశ్రాంతి కావాలని, that it is better to burn out than to rust out. మరి పాడైపోవటం కంటే కాలిపోవటం చాలా ప్రాముఖ్యమని నేర్పించారు. So she has lived her life with that principle. తన జీవితాన్ని అంతటిని కూడా ప్రభు పరిచర్య కొరకు కాలిపోవాలి, కరిగిపోవాలన్నటువంటి దర్శనంతోనే వారు జీవించారు. She calls me sometimes at 4 o'clock in the morning, మరి కొన్నిసార్లు ఉదయాన్నే 4 గంటలకి మాకు ఫోన్ చేస్తారు. because she's already in Zoom meetings, she's already speaking to people and praying for people. మరి ఆమె ఆ ఉదయాన్నే లేచి జూమ్ మీటింగ్లో అటెండ్ అయ్యి మీ అందరితో కూడా మాట్లాడటం, సంభాషించడం, కౌన్సిలింగ్ చేయటం, ప్రార్థనలు చేయటం చేస్తుంటారు. I don't think I've ever seen her watch TV. ఆమె ఎప్పుడైనా మరి సరదాగా కూర్చొని టీవీ ముందు కూర్చొని కాలక్షేపం చేసినట్టుగా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. She thinks it's an absolute waste of time. టీవీ ముందు కూర్చొని సమయం గడపటం అదొక వ్యర్థమైనటువంటి విషయమని వారు గ్రహించారు. She'd rather spend it reading the word or praying for people. ఆ సమయాన్ని కూడా దేవుని వాక్యం ధ్యానించటంలో, ప్రజల కొరకు ప్రార్థించటంలో గడిపేటువంటి వారు. So she definitely is a leader who leads by example. కాబట్టి వారు ఖచ్చితంగా ప్రజలను అద్భుతంగా నడిపించే ఒక అద్భుతమైన నాయకురాలని నేను చెప్పగలను. So that concludes what I wanted to say, the 3 things: vision, suffering, and leadership. మరి ఈ మాటలతో నేను నా విషయాలు ముగిస్తూ ఉన్నాను. దర్శనం కలిగి ఉండటం, శ్రమ అనుభవించటం, మంచి నాయకత్వాన్ని అందించటం. I'm proud to have seen a real example in my life of these qualities. మరి ఈ లక్షణాలన్నీ కూడా వారి జీవితంలో ఒక మాదిరికరంగా చూడటాన్ని బట్టి నేను ఇంతగానో అతిశయిస్తున్నాను. Thank you so much. థ్యాంక్ యూ.